హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి బ్రైట్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం న్యూ 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాలు, ప్రకృతి వికృతుల గురించి చూద్దాం. అరి శత్రువు, వైరి, విరోధి. ఆత్మీయత ఆత్మభావం, ఆత్మసాయుధ్యం. ఆసక్తి ఆశ, కోరిక, కాంక్ష, వాంఛ. ఉత్తరోత్తర ముందు ముందు, కాలక్రమమున. ఉదకం నీరు, జలం, పయస్సు. కలను యుద్ధము, సంగ్రామం, పోరు. కిరీటం మకుటం, కోటీరం చాలా ఇంపార్టెంట్. కిరీటం, కోటీరం. కృప దయ, కనికరం, జాలి. చనువు కన్ను, నేత్రం, నయనం. తండ్రి జనకుడు, నాయన పిత అయ్య. చిత్తం మనసు, హృదయం. ధ్వజం కేతనం, పతాకం, జెండా. దేహం శరీరం, ఫడలు, తనువు, కాయము. నాట్యం నర్తనం, నృత్యం, లాస్యం. నెత్తావి పరిమళము, సువాసన, సౌరభం. నెత్తావి పరిమళం, సువాసన, సౌరభం. పదం త్రోవ, మార్గం, దారి. పయోదము మేఘం, మబ్బు, జలదం. పశువు జంతువు, పసరం. ప్రణామం నమస్కారం, మొక్కు, ప్రణతి. బాల్యం చిన్నతనం, పసితనం, శైశవం. బీజం విత్తనం, విత్తు. బృందము సంఘం, సమూహం, గుంపు. మంజులం మనోహరం, ఒప్పిదం. మంజులం మనోహరం, ఒప్పిదం. రణం యుద్ధం, సమరం, పోరు. రక్తం రుధిరం, సోణం, నెత్తురు. వహ్ని అగ్ని, నిప్పు, అనలం. విజయం గెలుపు, జయం. వీరుడు ధీరుడు, బంటు, పోటరి. శౌర్యం విక్రమం, పరాక్రమం. సౌరభం సువాసన, పరిమళం. హృదయం మనసు, చిత్తం, ఉల్లం. హైన్యం నీచత్వం, హీనత్వం, అల్పత్వం. నెక్స్ట్ నానార్థాలు. మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నానార్థాలు. అగం పాపం, దుఃఖం. నానార్థాలు అంటే సేమ్ మీనింగ్ ఇవ్వవు, అదే పర్యాయపదాలు అయితే సేమ్ ఒకలానే ఉంటాయి. ఓకే. అంబరం ఆకాశం, వస్త్రం. నానార్థాన్ని కొంచెం ఐడెంటిఫై చేయడం కష్టం ఎగ్జామ్లో. అభ్యంతరం ఆటంకం, మధ్యస్థలం. అభ్యంతరం ఆటంకం, మధ్యస్థలం. ఆశ్రమం మఠం, పర్ణశాల, పాఠశాల, గుడిసె. అరి శత్రువు, చక్రం, పన్ను. ఆసనం పీట, ఏనుగు, మూపురం, స్వస్తికం వంటి ఆసనం. ఆసవం కళ్ళు, పూదేని. కరం ఏనుగు, తొండం, చెయ్యి, కిరణం. కుంభం ఏనుగు కుంభస్థలం, కుండ, ఒక రాశి. కుశలం క్షేమం, నేర్పు, పుణ్యం. కోటి అంచు, వింటికొన, 100 లక్షలు. గజం ఏనుగు, 3 అడుగుల కొలత. గజం అంటే 3 అడుగుల కొలత. గురువు తండ్రి, ఉపాధ్యాయుడు, బృహస్పతి. ఛాయ నీడ, సూర్యుని భార్య, పోలిక. జీవనము బ్రతుకు, నీరు, ప్రాణము, గాలి. తలపు జ్ఞానము, ఆలోచన, హృదయము. దరి తీరము, సమీపము, మేర. ధార భార్య, నీటి చాలు, క్రమం. ద్వారం వాకిలి, ఉపాయం. దృష్టి
చూపు కన్ను, ధర వెల భూమి, నయనం అందము, నీతి మృదువు లాభము, నికరం సమూహం నిధి, పశువు జంతువు ఒక యజ్ఞం జీవుడు, పాలు క్షీరము భాగము వంతు, ప్రాణం ఆయువు బలము 5, పిశాచం ప్రేతం పిల్లి, పిల్లిని కూడా పిశాచం అన్నారు, బాణం అంబు గురి శబ్దం. నెక్స్ట్ ముక్కురం చాలా చాలా ఇంపార్టెంట్, అద్దం మల్లె పువ్వు పొగడ, మూలం వేరు ఒక నక్షత్రం మొదలు, యుగం కాడి జత బార, రాజ్యం రాష్ట్రం పరిమిత ప్రదేశం ఏలుబడి, వక్త ఉపన్యాసకుడు పండితుడు, వృద్ధుడు ముసలివాడు తెలిసినవాడు, శాసనం ఆజ్ఞ శాస్త్రం, శుశ్రూష సేవ వినయం, శిఖరం కొండ కొమ్మ చెట్టు కోన మండపం, సాధువు ఉపకరణం ఉపాయం హేతం, సాధనం ఉపకరణం ఉపాయం హేతువు, సాధువు మంచివాడు ముని తగినది, క్షేత్రం వరిమిడి పుణ్యస్థానం శరీరము భార్య, ఇది కూడా ఇంపార్టెంట్, క్షేత్రం వరిమడి పుణ్యస్థానం శరీరము భార్య. నెక్స్ట్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వ్యుత్పత్తాద్యాలు, అనగుడు పాపం చేయనివాడు పరిశుద్ధుడు, అధ్యయనం గురువు దగ్గర ఒక క్రమ పద్ధతిలో నేర్చుట, గురువు దగ్గర ఒక క్రమ పద్ధతిలో నేర్చుట అధ్యయనం. అమరుడు మరణం లేనివాడు వేల్పు, అమరుడు మరణం లేనివాడు వేల్పు, ఉదకం ద్రవమై ఉండునది నీరు, పతివ్రత భర్తను సేవించడమే వ్రతముగా కలది, సాధ్వి పయోదము నీటిని ఇచ్చునది మబ్బు. మీరు ఏదైనా వర్క్ చేసుకున్నా కూడా వీడియో పెట్టుకుని వింటూ వర్క్ చేసుకున్నా కూడా యూజ్ అవుతుంది. పయోదము నీటిని ఇచ్చునది మబ్బు, పికము చాటున కూయినది కోయిల, చాలా చాలా ఇంపార్టెంట్, భూపాలుడు భూమిని పాలించేవాడు రాజు, ముకురం దీనిచే అలంకరించబడినది అద్దం, వసుధ బంగారము గర్భము యందు కలిగినది భూమి, వసుధ అంటే బంగారము గర్భము యందు కలిగినది భూమి. నెక్స్ట్ సమరం మరణంతో కూడినది యుద్ధం, సుకృతం లెస్సగా చేయబడినది పుణ్యం ధర్మం, సనాతనుడు పురాణ పురుషుడు భగవంతుడు, హర్ష్యం మనసును హరించునది ధనవంతుని ఇల్లు హర్ష్యం, హర్షక్షం కపిల వర్ణము గల కన్నులు కలది సింహం. ఓకే, వ్యుత్పత్త్యార్థాలు కంప్లీట్ అయినాయి. ప్రకృతి వికృతులు, అద్భుతము అబ్బురం, ఆసక్తి ఆసక్తి, ఆహారం ఓగిరం, కన్య కన్నె, కష్టం కస్తి, గృహము గీము, గుణము గొణము, దైవం దయ్యం, నాట్యం నట్టువ, నిత్యము నిత్యము నిత్యలు, రెండిట్లో ఏది రాసినా కరెక్టే. నెక్స్ట్ పంక్తి బంతి, పక్షి పక్కి, పుణ్యం పుణ్యం, పయస్సు పాలు, ప్రకృతి పగిది, ప్రాణం పానం, బ్రహ్మ బొమ్మ, బిడాలము పిల్లి, చాలా చాలా ఇంపార్టెంట్, బిడాలము పిల్లి, భూమి భువి భూవి భూమి, భోజనము బోనం, మృగము మెకము ఆర్ మెగము, రెండిట్లో ఏది రాసినా కరెక్ట్. యజ్ఞము జన్నము, చాలా వరకు యా అనేది వస్తే ఆ ప్లేస్లో జా అనేది వస్తుంది వికృతిలో చాలా వరకు కూడా. ఓకే,
నెక్స్ట్ యుక్తి, జిత్తు, యోధుడు, జోదు. చూసారా ఆ ప్లేస్లో జా అనేది యాడ్ అయింది. యోధుడు, జోదు. రాక్షసుడు, రక్కసుడు. వంశం, వంగడం. విజ్ఞానము, విజ్ఞానము. వృద్ధి, వడ్డీ. శబ్దము, సద్దు. సత్యము, సత్తు. సముద్రము, సంద్రము, సందరము. సహజము, సహజము. సందేహం, సంధ్యం. స్వచ్ఛము, చొక్కము. హంస, అంచ. ఓకే, ప్రకృతి వికృతులు కూడా కంప్లీట్. 10th క్లాస్ సిలబస్లో ఇచ్చినవన్నీ. ఒక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.